హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బిర్యానీ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. అది కూడా చాలా వెరైటీ ఆఫ్ బిర్యానీస్ మనకు ఉంటాయి కదా. సో అందులో నేను ఈరోజు చూపిస్తున్న బిర్యానీ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. ఈ రెసిపీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అంతా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రిపరేషన్ మెథడ్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. సో మరి చూసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 kg స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు అండ్ అలాగే లెమన్ ఒక హాఫ్ చెక్క బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇక్కడ 1 kg చికెన్కి హాఫ్ kg రైస్ తీసుకున్నాను. కొద్దిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసి వదిలేద్దాం. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఒక థిక్ బాటమ్ ఉండే కడాయి తీసుకొని అందులో మనం మ్యారినేట్ చేసి ఉంచాం కదా చికెన్ అంతా వేసేసుకుందాము. అండ్ అలాగే అందులో ఒక దాల్చిన చెక్క అండ్ కొన్ని క్లోవ్స్, ఒక 8 to 10 క్లోవ్స్ అండ్ అలాగే బిర్యానీ పువ్వు, 3 ఇలాచీ అండ్ పుదీనా కొత్తిమీర ఇలా కాడలతోనే తీసుకున్నాను. ఎందుకంటే మనకి తర్వాత చికెన్ స్టాక్ ప్రిపేర్ అయిన తర్వాత అవి తీసేయడానికి ఈజీ అవుతుంది మనకి. సో కొత్తిమీర పుదీనా ఇలా పెద్దగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon సరిపోతుంది. ఇవన్నీ వేసినాక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఎక్కువ మరీ వేయొద్దు, ఒక 2 teaspoon వేసుకుని తర్వాత కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా మునిగినట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా ఒక గరిటెతో ఇలా కలుపుకొని ఒక 50% కుక్ అయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లోనే మూత పెట్టి వదిలేద్దాం. అంతే. ఈలోగా ఆనియన్స్ చూడండి, ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రై కోసం. ఇవి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసేసుకుందాం. ఈలోగా ఒక 15 to 20 minutes అయింది కదా. చికెన్ స్టాక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో మనకి 50% అయితే కుక్ అయిపోయింది. 50 కన్నా కొంచెం ఎక్కువైనా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు చికెన్ అంతా మనం సపరేట్ చేసేసుకుందాం. ఒక స్ట్రైనర్లో ఇలా మొత్తం సపరేట్ చేసేసుకోండి. అండ్ ఇలా మనం వేసుకున్నామంటే చూడండి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసేసుకోవచ్చు. మనకి ఇది ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసినప్పుడు అవన్నీ ఉంటే మనకి ఫ్రై అంత బాగా రాదు. కాబట్టి ఇవన్నీ సపరేట్గా ఇలా పువ్వు మసాలాలు ఇవన్నీ సపరేట్గా తీసేసుకుందాము. తీసేసుకొని ఓన్లీ పీసెస్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆ స్టాక్ కూడా వడకట్టేసుకుందాం ఒక స్ట్రైనర్తో. చూడండి ఇలా ఇక్కడ దాల్చిని ఇవన్నీ తీసేసి మనకి ఇక్కడ చికెన్ స్టాక్ అనేది ఇది ఏదైతే వచ్చింది కదా, ఇది మనం రైస్లోకి యూజ్ చేయాలి. అప్పుడే రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర అండ్ 1.5 teaspoon ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 ఎండుమిరపకాయలు అండ్ దాల్చిన చెక్క చిన్నది, మిరియాలు కొద్దిగా తీసుకోండి ఒక 10 to 15 అండ్ క్లోవ్స్ కూడా కొంచెం, అండ్ మరాఠీ మొగ్గ అంటారు కదా అది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీ పువ్వు కొద్దిగా ఇవన్నీ తీసుకుని డ్రై రోస్టే చేసుకుందాం. అండ్ సోంఫ్ మర్చిపోయాను, సోంఫ్ కొద్దిగా 1 teaspoon సోంఫ్ వేసుకోండి, బాగుంటుంది. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చేద్దాం. తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. మనకి మస్టర్డ్ ఆయిల్ నాన్ వెజ్కి చాలా బాగుంటుంది. ఇందులో ఏమీ వేయొద్దు, ఓన్లీ డైరెక్ట్ ఆనియన్సే వేసేద్దాం. మసాలాలు ఏం వేయక్కర్లేదు ఎందుకంటే ఆ పౌడర్ వేస్తాం కాబట్టి. సో డ్రై ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ కూడా వద్దు. కొద్దిగా లైట్ బ్రౌన్ అయిన తర్వాత అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఇందులో 2.5 teaspoon తీసుకున్నా, ఎందుకంటే మనకి ఫ్రై అండ్ అలాగే 1 kg చికెన్ కదా. సో ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో పచ్చి స్మెల్ పోవాలి అంతే. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ కారం నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను, ఇక్కడ 1 teaspoon తీసుకున్నాను. అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, దీనివల్ల మనకి కలర్ చాలా బాగా వస్తుంది. సో ఇది ఒక 3 teaspoon తీసుకోండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే ఆ పసుపు స్మెల్ అనేది గట్రా ఉండదు అనమాట, మనకి పచ్చి స్మెల్ రాకుండా కొంచెం బాగుంటుంది అంతే. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం
కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్, ఇది ఇందులో యాడ్ చేసేద్దాం. ఇందులో మనకి మాయిశ్చర్ అనేది అసలు ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చి చికెన్ అయితే మాయిశ్చర్ వస్తుంది కదా, ఆల్రెడీ ఇది హాఫ్ కుక్డ్ కదా, సో మాయిశ్చర్ రాదు. కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇది చికెన్తో బాగా మర్జ్ అవుతాయి అన్నమాట, మసాలాలన్నీ మర్జ్ అయ్యి చికెన్ పీస్ అనేది బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి వదిలేద్దాం ఇలా. సో రైస్ కోసం ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉండే గిన్నెలో కొద్దిగా ఆయిల్, అందులో షాజీరా తీసుకున్నాను కొంచెం, అండ్ అలాగే బిర్యానీ ఆకులు ఒక 3. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా కొంచెం, గరం మసాలాలు ఏవి వేసుకోవట్లేదు, ఆ చికెన్ స్టాక్లో మనం ఏదైతే చేసాం కదా అందులోనే ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి గరం మసాలా వేసుకోవట్లేదు. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకుందాం ఇలా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పెద్దవైతే ఒక 2 చాలు, చిన్నవైతే ఇలా చిదిపేసి ఒక 3 తీసుకోండి. తీసుకొని ఇది కూడా కాసేపు ఫ్రై అవుతాం. ఇప్పుడు చికెన్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారా, మాయిశ్చర్ అంతా పోయింది కదా, మనం వాటర్ వేసింది మొత్తం ఇంకిపోయి మసాలా బాగా పీల్చుకుంది పీసెస్కి. సో ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం కదా, అది మొత్తం వేసేద్దాము. వేసేసి ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి. సో ఇది ఒక్కసారి కలుపుకొని మళ్ళీ కొంచెం డ్రై అయిపోయినట్టుంది కదా, సో మసాలా కూడా వేసాము. సో అందుకే ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ కొద్దిగా గ్రేవీలా అయ్యి అది మళ్ళీ మనకి పీస్ బాగా కుక్ అవుతుంది. అందులో కుక్ అయ్యి అప్పుడు అలా డ్రై చేసుకుందాం అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాక ఇలా మళ్ళీ బాగా కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దాం కాసేపు. ఇలాగా రైస్ కూడా ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇందులో రైస్ వేసేసి 1 గ్లాస్ వాటర్ నేను వేసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ నార్మల్ వాటరు, అండ్ ఇప్పుడు 3 గ్లాసెస్ స్టాక్, చికెన్ స్టాక్. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ వచ్చింది నాకు. సో అందుకోసమని 4 గ్లాసెస్ ఆఫ్ వాటరు, 1 ప్లెయిన్ వాటరు, 3 గ్లాసెస్ చికెన్ స్టాక్. సో ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుందాము. ఉప్పు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదు అంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే చికెన్ స్టాక్లో ఆల్రెడీ నేను ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాను కదా, అందుకోసమని ఒకసారి చూసుకుంటే మనకు సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసి వదిలేయండి. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు చికెన్. చికెన్ చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా. సో ఇలా మనం వాటర్ కొద్దిగా వేసుకుంటే అంటే అందులోనే మనకు అలా ఉడికింది అంటే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. అలా పడుతూ బాగా అది వాటర్ అంతా, మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోకపోతే. సో చూసారు కదా, కాసేపు తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ ఎంత బాగా కలర్ కూడా ఎంత బాగా వచ్చింది, దగ్గరగా అయింది కదా. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఈ 2 యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇంకాసేపు, అంటే మనకి అడుగు ఆయిల్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకుందామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో కాసేపు ఇంకా మూత పెట్టేసి వదిలేద్దాం. సో కాసేపు అయింది, ఒక 15 మినిట్స్. వావ్, అడుగంతా ఎంత బాగా ఆయిల్ వచ్చింది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా వస్తే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది, మసాలా టేస్ట్ అది. అందుకే థిక్ బాటమ్ ఉండేది కొంచెం గిన్నె పెట్టుకున్నారంటే మీకు ఇలాంటి రెసిపీస్ బాగా వస్తాయి, అడుగు మాడకుండా వస్తాయి అన్నమాట. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. మూత తీసి చూద్దాం ఒకసారి. ఎస్, రైస్ కూడా మనకు అయిపోయింది. సో ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేయచ్చు. చికెన్ చూసారా కింద ఆయిల్ అదంతా ఎంత బాగా వచ్చిందో. సో ఇంకా అయిపోయింది ఇది కూడా ఆఫ్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ రెండు వదిలేద్దాం. అలా తర్వాత సర్వ్ చేసుకోవటం ఇంకా. సో ఇంకా 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. రైస్ చూసారా ఎంత బాగా వచ్చింది కదా, విడివిడిగా వచ్చింది. తర్వాత మనకి చికెన్ స్టాక్ వేసి కుక్ చేసాం కదా, ఆ ఫ్లేవరే చాలా మంచి స్మెల్ వస్తుంది.
సో యెల్లో కలర్ ఎవరికైనా రైస్ కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు అందులో. కానీ ఇలా ఉంటేనే బావుంటుందనమాట. అండ్ పైనుంచి ఇలా చికెన్ పీస్ సర్వ్ చేసుకోండి అండ్ 2 ఆనియన్స్ విత్ రాయితా. చాలా బావుంటుంది. ఆ మసాలా అదంతా చికెన్ పీసెస్‌కి పట్టి సేమ్ మనకి రెస్టారెంట్‌లో ఉన్న టేస్టే వస్తుంది ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడు ఎంతవరకు ఎలా కుక్ అయింది అనేది పీస్ మీకు చూపిస్తాను. మసాలా కూడా బాగా వస్తుంది అండ్ పీస్ కూడా మనకి సాఫ్ట్‌గా ఇలా బాగా కుక్ అయిపోతుంది. అంతే. సో చూసారు కదా! మీకు బాగా నచ్చిందనుకుంటా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ రెసిపీస్ లైక్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.